సరే, నారా భువనేశ్వరి గారు నేను మాట్లాడిన మాటలు ఆవిడ చాలా కాలం తర్వాత బాగా స్ట్రాంగ్గా రియాక్ట్ అయిన నేపథ్యం, ద్రౌపదిని వీళ్ళందరినీ కూడా కోట్ చేస్తా. నారా భువనేశ్వరి గారు నిన్న మాట్లాడారు. ఒకటి కుప్పంలో ఆమె చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న ముందు నుంచి కూడా కుప్పం కోసం కొంచెం సంక్షేమ చర్యలు, కొన్ని కార్యక్రమాలు, లేకపోతే వైద్య సహాయ శిబిరాలు ఇట్లాంటివి ప్రారంభించడం చేస్తూ వచ్చారు. నెగ్గిన తర్వాత కూడా ఆమె కొంత తన కార్యక్రమాలు తన ట్రస్ట్ తరఫున కావచ్చు, తమ సంస్థ తరఫున కానీ పెంచుతున్నారు. నిన్న ఆ క్రమంలో ఆమె కుప్పం వెళ్ళారు. ఆమె వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలే, నిజంగా ఆ స్థాయిలో రాజకీయ ప్రభావం కలిగే వ్యాఖ్యలు చేయటం. భువనేశ్వర్ గారి వ్యాఖ్యల్లో 3 కోణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, ధర్మాగ్రహం, మహిళగా ఒక ధర్మాగ్రహం, అంటే ఓ నిప్పులు చెరగడం అంటారు చూడండి. మీరు రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం, లేదా రాజకీయంగా మీకున్న కోపాన్ని ప్రదర్శించడం కోసం, నాయకుల మీద ఉన్న కోపాన్ని, లేదా పురుషుల మీద మగవాళ్ళ మీద కోపాన్ని మీరు మహిళల మీదకి మరల్చి మహిళలను మీరు అవమానిస్తారు. నా మీద వ్యాఖ్యలు చేశారు చాలా సూటిగా. గతంలో కంటే ఆమె గతంలో కూడా ఒకసారి ఏ మహిళను అనొద్దని ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె చాలా సూటిగా మీరు చంద్రబాబు గారిని దెబ్బతీయటం కోసం నా మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం, నా క్యారెక్టర్ మీద ఇదంతా కూడా చేశారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పటి నుంచి ఇదే ఒక పద్ధతి. పురుషుల మీద ఏదైనా ఉంటే దాన్ని ఆ కుటుంబానికి చెందిన మహిళల మీద చేయటం ఇది చాలా సరైన పద్ధతి కాదు. అప్పుడు కృష్ణుడు వచ్చి ద్రౌపదిని కాపాడినట్టుగా ప్రజలు మాకు అండగా నిలబడ్డారు, మా కుటుంబానికి. రెండవ, చంద్రబాబు నాయుడు నిర్దోషి, ఏమి చేయలేదని తెలిసి కూడా ఆయన్ను మీరు జైల్లో పెట్టారు, నిష్కారణంగా పెట్టి చివరికి 26 కోట్లు పట్టుకు ఎదుగుతారని తేలికి. ఇవన్నీ ఆమె చెప్పిన మాటలు ఇంచుమించుగా, చిన్న చిన్న తేడాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ. కాబట్టి చంద్రబాబు గారిని అనవసరంగా జైల్లో పెట్టారు. ఆయన మీద తీర్చుకోవడం కోసం ఇది ముందు జరిగింది నిజానికి తన మీద. ఇవన్నీ మహిళలను అవమానించే ఒక ధోరణి ఇది మన రాజకీయాల్లో ఉంది, ఇది ఏమాత్రం మంచిది కాదు అని ఒక మహిళగా ఆమె అన్నటువంటి ఒక మాట. ఈ విషయంలో నేను బహుశా తెలుగుదేశం కంటే ముందు నుంచి కూడా ఇలాగే చర్చల్లో ఆమె మీద జరిగిన వాటిని ఖండిస్తూ వచ్చా. అది రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద మార్పుకు దారితీసింది. రెండో అంశము తమ కుటుంబ పరంగా రాజకీయ పరంగా. కుటుంబ పరంగా రాజకీయ పరంగా ఏంటి అంటే, మా ఇంట్లో 2 పార్టీలు ఉన్నాయి. నేను కుప్పం పార్టీ, మా కోడలు, మనవడు, కుమారుడు అంటే నారా లోకేష్, ఆమె బ్రాహ్మణి, మా అబ్బాయి దేవాంశ్ కదా, వీళ్ళేమో మంగళగిరి పార్టీ. సో మంగళగిరి నియోజకవర్గానికి రావాలని వాళ్ళు అంటుంటారు, కుప్పంకి రావాలంటుంటారు. నేనైతే మటుకు కుప్పం కోసం గట్టిగా నిలబడతాను. దత్తత తీసుకున్న స్థాయిలో అది వరకు మాట్లాడారు కదా. ఇక 2 నియోజకవర్గాలు కుటుంబంలోనే ఉండటము. రెండవది, కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. ఉచిత విద్యుత్ కోసం రాజశేఖర రెడ్డి గారు వాగ్దానం చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలామంది ఇద్దాం, మనము గెలుస్తామంటే చంద్రబాబు వినలేదా, లెక్కలు అవి సరిపోవు అని చెప్పి ఆ రాజకీయంగా గత విషయాలు కొన్ని తీసుకొచ్చి, దాంతోపాటు మేము 2 అక్కడ కుటుంబంలో 2 పార్టీలని సరదాగా ఒక వ్యాఖ్యానం చేశారు. అంటే 3 అంశాలు మీరు ఇప్పుడు చూస్తారు. కుటుంబము, పార్టీ, వ్యక్తిగతంగా మహిళగా జరిగినటువంటి అంశం మీద ఆగ్రహం, నిరసన. అది ఆమె నుంచి రావటం మీకు గుర్తుంటే వర్మ, తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూటమి గెలిచిన తర్వాత మొదటి దశలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ అనేది సాధారణంగా ఉన్నప్పటికీ భువనేశ్వరి గారికి కూడా గౌరవప్రదమైన స్థానం కల్పించడం అనే ఆలోచనలో తెలుగుదేశం నాయకత్వం ఉంది. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో అలాంటి సంకేతాలు వెలువడుతున్నాయని చూసాము. ఒక భారీ కార్యక్రమం కూడా చేశారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ వెళ్ళారు, ధార్మిక కార్యక్రమం. సో ఆ ధోరణి, ఆ వరవడి కొనసాగుతుందని వీటిని బట్టి మనకు తెలుస్తుంది. 3వ అంశం ఆసక్తికరమైన పోలిక, మనం రాయ్బరేలీ అమేథీని తీసుకోవచ్చు. నెహ్రూ కాలం నుంచి కూడా ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళ వరకు. సోనియా అంటే ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళారు ఆరోగ్యం బాగాలేదని. అంటే కుటుంబాలకు కొన్ని స్థానాలు, ఇప్పుడు మీరు అనే బీఆర్ఎస్ని తీసుకుంటే సిద్దిపేట, సిరిసిల్ల, అక్కడ కేసీఆర్ గారు పెంచిన గజ్వేల్, ఈ నియోజకవర్గాలు అంటే చాలా కీలకమైన నియోజకవర్గాలుగా. ఎందుకంటే ఎన్నికల్లో గెలవటం అన్నది చాలా ముఖ్యం కాబట్టి నాయకులకు
ఈ నియోజకవర్గాల్లో ప్రత్యేక శ్రద్ధతో వాటి మీద తెలుగుదేశం ఫోకస్ పెట్టబోతుంది అనే ఒక విషయం స్పష్టమవుతుంది. రెండవది బహుశా భువనేశ్వర్ గారి కుప్పం కనెక్ట్, ఆ కనెక్షన్ ఇక ముందు కూడా ఆమె కొనసాగిస్తారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సహజంగా దీని మీద కొంతమంది వైసీపీ నాయకులు కూడా అప్పుడే అది ఇది మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక విషయంలో వాళ్ళు ఏమీ సమర్థించుకోవడానికి కానీ ప్రస్తావించడానికి కానీ వాళ్ళకి ఏం లేదు. ఒక మేజర్ ఒక పొరపాటు, పెద్ద తప్పు మాట్లాడారు, దానికి మూల్యం చెల్లించారు. ఆ విషయం మాట్లాడకపోవడం చాలా మంచిది. ఇంకా మిగతా విషయాలు అంటారా, అవి ఎలా ఉంటాయి అలా ఉంటాడు. కానీ భువనేశ్వర్ గారి మటుకు ఇంకొంచెం పాత్ర పెంచబోతున్నారు అవును అనేది మనకు అర్థమవుతుంది ఈ అంశాన్ని బట్టి.